హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మా ఇంటి దసరా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి. దసరా రోజు అంటే ఆయుధ పూజ చేస్తారు కదా, అంటే వెహికల్స్కి మన దగ్గర ఏమన్నా ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉంటాయి కదా, వాటిన్నిటి పూజ చేస్తారు కదా. సో మేము కూడా ఈరోజు ఇంకా కార్కి అయితే పూజ చేద్దాం అనుకున్నాము. ప్రజెంట్ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట పండగ రోజు. ఇంకా విలేజ్ కాబట్టి ఇంకా మేము కార్ని అయితే అట్లా రోడ్లో పెట్టుకొని బాగా అయితే మేమే క్లీన్ చేసుకున్నాము. ఇక్కడ నేనైతే గుమ్మడికాయని రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ముందు రోజే గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చాము. ఇంటికి ఒకటి దిష్టి తీయడానికి అండ్ కార్కి ఒకటి దిష్టి తీయడానికి అని రెండైతే తీసుకొని వచ్చాను. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ప్రిపేర్ చేయడము. ప్రీవియస్గా మేము ఇంటికి కొట్టుకునే వాళ్ళం, కానీ మాకు వెహికల్స్ అంటూ ఏం లేవన్నమాట. సో మేము ఇంకా కార్ కొని 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్ ఇయర్ అయితే మేము కార్కి అయితే పూజించలేదు. సో ఈసారి అయితే కుదిరింది. సో గుమ్మడికాయని కూడా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా దిష్టికి రెడీ చేయడం. ఏం లేదు, ఇది క్వైట్ టైప్లో అయితే మనము కట్ చేసుకోవాలి. అక్కడ కట్ చేసుకొని లోపల గింజలు ఉంటాయి కదా, అవి కొంచెం తీసివేయాలి. ఎందుకంటే మనము లోపల కుంకుమ చిల్లర అనేది పెడతారనమాట. కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ అట్లా ఫిల్ చేసి అవి పగలగొట్టినప్పుడు పిల్లలు వచ్చి తీసుకుంటారనమాట. సో ఇంకా గుమ్మడికాయలు అయితే రెడీ చేసి పక్కన పెట్టేసాము. ఇంకా ఇంటికి తోరణాలు అయితే కట్టేస్తున్నాం అనమాట. అండ్ గడపకి కూడా ఇట్లా ముగ్గులు పెట్టేశాను గడపకి. సో అంతా అయితే రెడీ అయిపోయింది. ఇక పూజ రూమ్ ఒకటే పెండింగ్ ఉందన్నమాట. ఇంక అందరం స్నానాలు అయిపోయాక ఇక ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాము. ఒకసారి ఇంట్లో పూజ అయిపోయాక మాకు దగ్గరలో గుడి అయితే ఉందన్నమాట. మనం ముందు ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాతనే గుడికి వెళ్ళాలి. సో ఇంట్లో దీపం పెట్టేసుకొని గుడికి అయితే వెళ్ళిపోయాము మేమందరము. గుడి నుంచి వచ్చిన తర్వాత ఇక గుమ్మడికాయలు అయితే కొడదాం అనుకున్నాము. పాపకి ఫస్ట్ టైం అనమాట పిలకలు వేయడము. కాసేపైనా ఉంచుకుంటుందిలే అని చెప్పి వేశాను. అస్సలు ఉంచుకోదు, వేసిన ఒక 10 మినిట్స్కే లాగేస్తుంది. ఆ రోజు అయితే ఎట్లా ఉంచుకుంది అనమాట కాసేపు. సో ఇక్కడ అయితే మేము ఇంకా పూజ అంతా చేసేసుకున్నాము. పూజ చేసుకొని ఇక ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి సో ఫస్ట్ అయితే ఇంటికైతే దిష్టి తీసామన్నమాట. ఇట్లా గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించేది 3 చుట్లు అయితే ఇట్లా తిప్పుతారనమాట. 3 చుట్లు తిప్పి ఇక పగలగొడతారు. సో మనం ముందే గుమ్మడికాయలో కుంకుమని ఫిల్ చేసి పెట్టున్నాం కదా, సో ఎర్రగా ఉంటుందన్నమాట. అది చేతికి పూసుకొని ఇంటికి మెయిన్ గోడలు ఉంటాయి కదా, గోడకి ఆ పక్క ఈ పక్క ఇట్లా హస్తం గుర్తులు అయితే వేస్తారు, అంటే దిష్టి తగలకుండా అలా అని. ఇంకా ఇంటికి అయిపోయిన తర్వాత ఇంకా మేము కార్కి అయితే రెడీ చేసుకున్నాము. కార్కి ఒక పూలమాల తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ఇంకా నిమ్మకాయలు కూడా తొక్కిస్తారు కదా, నిమ్మకాయలు 4 టైర్స్కి 4 పెట్టేశాము. గంధం కూడా చల్లేసాను అనమాట. ఇంకా గంధంతోనే నేను అక్కడ ఓం సింబల్ అయితే వేశాను. మిడిల్లోకి వేశాను. అట్లా మిడిల్లోకి వేయకుండా ఏదన్నా సైడ్కి వేసి ఉంటే బాగుండని తర్వాత అనిపించింది. ఇక స్టార్ట్ చేసేసానని ఇంకా మిడిల్లోనే వేసేసాను. అక్కడైతే ఓం సింబల్ వేశాను. ఇక ఫ్రంట్ వచ్చేసేసి ఇక్కడ హస్తిక్ సింబల్ అయితే వేశాను. ఫస్ట్ టైం అనమాట ఇట్లా వాహన పూజ చేయడము. అంటే మాకు ఏ వెహికల్స్ అనేటివి లేవన్నమాట ప్రీవియస్గా. అంటే మా నాన్న ఇక్కడ ఉంటారు, వేరే కంట్రీలో ఉంటారు. సో మేము బైక్ కూడా ఏం తీసుకోలేదన్నమాట. సో మేము ఎప్పుడైతే చేయలేదు. సో ఇది నాకు ఒక డ్రీమ్ లాగా అనమాట. ఎప్పుడైనా మా సొంత వెహికల్కి మేము కూడా ఇలా పూజ చేసుకోవాలి అని. అంటే ఊర్లో అందరికీ ఉంటాయి కదా, వాళ్ళు అలా పూజ చేసుకొని ఇట్లా ఊరు చుట్టూ ఇట్లా రౌండ్స్ కూడా వేస్తారనమాట వెహికల్స్లో. అప్పుడు అనిపించేది మేము ఎప్పుడు వెహికల్ తీసుకునేది అని. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నా ప్రెగ్నెన్సీ అప్పుడు మేము ఈ కార్ అయితే పర్చేస్ చేసాము. సో ఇక మా వారే దిష్టి తీస్తున్నారనమాట.
వారికి కూడా సేమ్ దిష్టి తీసేసిన తర్వాత ఆ గుమ్మడికాయలో మనం ఇంతకుముందు కుంకుమ అనేది కలిపి పెట్టున్నాం కదా, అది హ్యాండ్స్కి పూసుకొని ఆ పక్క ఈ పక్క అయితే హస్తము సింబల్స్ అయితే వేస్తారు. ఇక వేసేసిన తర్వాత ఇంకా పిల్లలందరము, ఇంకా నేను పాప అందరం అయితే కార్లో ఎక్కేసేసి ఊరు చుట్టూ ఒక రౌండ్కి అయితే వెళ్ళిపోయాము. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట ఇలా వెళ్ళడము. మేము కూడా ఫస్ట్ టైం కదా ఇలా వెళ్ళడం, మాకు కూడా అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటికే మాకు 11:30, 12 అలా అయిపోయింది. ఇక పాపకి మేము ఆ రోజు బాల త్రిపుర సుందరి దేవి పూజ కూడా చేయాలనుకున్నాము. ఇక అప్పటికే లేట్ అయిపోతుంది, ఎందుకంటే మధ్యలో పాప కాసేపన్నా నిద్రపోవాలి, లేదంటే తర్వాత కోఆపరేట్ చేయదు ఫొటోస్కి కానీ అట్లా. సో అందుకని ఇక త్వరగా ఇట్లా రౌండ్కి అయితే వెళ్ళి వచ్చేసిన తర్వాత పాపని కాసేపు అయితే నిద్రపుచ్చేసాను. ఇక పాప లేచిన తర్వాత అయితే పాపకి బాల త్రిపుర సుందరి దేవి పూజ అయితే చేసామన్నమాట. ఏం లేదు. సో ఫస్ట్ అయితే పాపవి కాళ్ళు అయితే కడిగామన్నమాట ఇద్దరము. కాళ్ళు కడిగిన తర్వాత ఆ నీళ్ళని మేము అలా చల్లుకున్నాము తలపైన. ఈ బాల త్రిపుర సుందరి దేవి పూజ 10 ఇయర్స్ లోపల పిల్లలకైతే చేయొచ్చంట. సో ఎలా అయినా పాపకి చేయాలని ఇంకా చేసాం మేము కూడా పూజని. నార్మల్ ప్రాసెసే. ఫస్ట్ ఇట్లా కాళ్ళు అయితే కడిగేసాం కదా, కాళ్ళు కడిగిన తర్వాత ఇంకా పాప కాళ్ళకి పసుపు అయితే పూసాం. పసుపు పూసిన తర్వాత నేను కుంకుమతో పారాణిలాగా పెట్టేశానమాట తన కాళ్ళకి. అలాగే తన చేతులకి కూడా పారాణిలాగా పెట్టాను. ఇట్లాంటివి చేస్తుంటే బాగా బుద్ధిగా ఉంటుంది. ఒక అరటిపండు చేతికిస్తే ఆ మాత్రమన్నా కోఆపరేట్ చేసిందనమాట మాకు. ముందు రోజే నేను బ్యాంగిల్స్ అవి కూడా తీసుకొచ్చాను. ప్రీవియస్‌గా వరలక్ష్మి వ్రతం అప్పుడు పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాను, కానీ అవి మట్టి గాజులు దొరకలేదు. అప్పుడు ఏమన్నారంటే ఇంత చిన్న పిల్లలకి మట్టి గాజులు ఉండవు అన్నారు. బట్ ఈసారి నేను ట్రై చేశాను అనమాట. మట్టి గాజులు అయితే దొరికాయి, కానీ తనకి కరెక్ట్ సైజ్ అనమాట. 3 కలర్స్ తీసుకున్నాను. ఇక తర్వాత తను కొంచెం పెద్దయినా కూడా ఆ బ్యాంగిల్స్ అనేటివి సెట్ అవ్వవు తనకి. కానీ మట్టి గాజులు దొరకడం అయితే హ్యాపీ అనమాట నేను. ఇదండి ఇట్లా ఇప్పుడైతే ఇంకా పారాని అయితే పెట్టేశాను పాపకి. ఇక పారాని పెట్టిన తర్వాత ఇంకా తనకి కుంకుమ అవి పెట్టి చేతికి గాజులు అయితే తొడిగామన్నమాట ఇద్దరము. ఇక తనకి వాయనం ఇచ్చేసాము. మాకు కూడా పాప వాయనం ఇచ్చింది. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు కూడా తనకి వాయనం ఇచ్చి వాళ్ళు కూడా వాయనం అయితే పుచ్చుకున్నారు. చూడండి మా పాపకి పూజ ఎలా చేశాము.